ఇది కొంతమందిని ట్రిగర్ చేయవచ్చు. కానీ ఈ పెద్ద రాళ్ళు ఒక అసాధ్యమైన రహస్యాన్ని దాచిపెట్టాయేమో. ఆకారాలను జాగ్రత్తగా గమనించండి. ఇవి నిజంగా సహజమైన నిర్మాణాలేనా? లేదా మీకు ఏదైనా కృత్రిమంగా చేసిన ఆధారాలు కనిపిస్తున్నాయా? ఇది ఒకసారి చూడండి. అది ఒక గుహలా కనిపిస్తుందా? ఇది ఎలా ఉంది? ఒకసారి ఆగండి. ఇక్కడి ఎడ్జెస్ని చూడండి. ఇది అంతా ప్రిసైజ్గా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. మరియు నేనిప్పుడు నిలబడి ఉన్నది ఇదే ప్రదేశం కాదు. ఇది ఎలాంటి డిజిటల్ ఎఫెక్ట్ కాదు, గ్రీన్ స్క్రీన్ కూడా కాదు. మీరు చూస్తున్నది సాలిడ్ అయిన గ్రానైట్ రాయితో చేసిన 360 డిగ్రీల మిర్రర్. ఇది చూడండి. నా రిఫ్లెక్షన్ ఎడమ వైపున ఉంది. మధ్యలో నిజమైన నేను కనిపిస్తున్నాను. కుడివైపున మళ్ళీ మిర్రర్ ఉంది. కానీ ఆగండి, మ్యాజిక్ ఇంకా పూర్తవలేదు. నా తల డోర్వే పైభాగంలో కూడా రిఫ్లెక్ట్ అవుతున్న దాన్ని మీరు గమనించారా? ఇంకా బాగుంది. ఒకసారి ఆగండి. మీరు అది చూసారా? ఈ గుహలో పైకప్పు కూడా నా ప్రతిబింబాన్ని తిరిగి చూపిస్తుంది. అది పూర్తిగా తలక్రిందులుగా. ఇది చూస్తే నిన్నే భారీ యంత్రాలతో పాలిష్ చేసిన ఒక హైటెక్ బంకర్లా అనిపిస్తుంది కదా? కాని కాదు. ఇది 1000 సంవత్సరాల పాతది కాదు, 2000 సంవత్సరాల పాతది కూడా కాదు. ప్రధాన పురావస్తు శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం కూడా ఈ గుహ క్రీస్తు పూర్వం 230 సంవత్సరాల కాలంలో నిర్మించబడింది. అంటే క్రైస్తవ మతం పుట్టుకకు శతాబ్దాల ముందే. కానీ ఇది ఎక్కడుంది? ఇజ్రాయెల్లోనా? ఇరాన్లోనా? కాదు. ఇది భారతదేశంలో మధ్యలో బీహార్ రాష్ట్రంలో ఉంది. మరియు ఇది మన చరిత్ర పుస్తకాలలో ఒక పెద్ద గ్లిచ్ లాంటిది. ఇలాంటి అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ లెబొరేటరీ లాంటి నిర్మాణాన్ని ఏన్షియంట్ బిల్డర్స్ ఎలా సృష్టించారు? అది కూడా ఇంత ఒంటరి ప్రదేశంలో. ఇది కనీసం 2200 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఇంత దూరమైన ఒంటరిగా ఉన్న ప్రదేశాన్ని ఎందుకు ఎంచుకున్నారు? వారు ప్రపంచం నుండి దాక్కుంటున్నారా? లేదా ప్రజలకు ప్రమాదకరంగా ఉండే సౌండ్ మరియు లైట్పై ప్రయోగాలు చేస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. ఒక సాధారణమైన గుహ కోసం ఇంత కష్టపడటానికి కారణమేమిటి? కానీ ఈ గుహ కేవలం ఆరంభమే అయితే, మన కళ్ళ ముందే ఇంకా మరెన్నో రహస్య గదులు దాగి ఉంటే? ఇక్కడ ఉన్న పెరిగిపోయిన మొక్కలను చూడండి. అది ఒక ప్రవేశ ద్వారమా? మరి ఈ ఓపెనింగ్ యొక్క సంగతి ఏంటి? ఇది అందరికీ కనిపించేలా ఉన్న మరొక రహస్య గద. కానీ ఇక్కడికి కొద్ది అడుగుల దూరంలోనే ఈ చీకటిలో లోతుగా మరో 2 గదులు దాగి ఉన్నాయి. ఇది అంత బాగా దాచబడి ఉంది. మీరు 1000 సార్లు దాని పక్కగా నడిచినా కూడా అది అక్కడే ఉందని అస్సలు గుర్తించలేరు. ప్రధాన నిపుణులు చెప్తారు, ఏన్షియంట్ కర్వ్స్ తమ పని చూడడానికి సూర్యకాంతి చాలా అవసరమని. కానీ ఇది చూడండి, సూర్యకాంతి అంత ముఖ్యమైతే ఇక్కడ ఎందుకు నిర్మించారు? ఈ చీలిక ఎప్పటికీ ఉండే నీడను సృష్టిస్తుంది. ఈ గదిలోకి సూర్యకాంతి నేరుగా ఎప్పుడూ రాదు. మరి ఇలాంటి అద్భుతాన్ని ఏన్షియంట్ బిల్డర్స్ చీకట్లో పనిచేస్తూ ఎలా సృష్టించారు? వారు తప్పకుండా ఏదో ఒక ఆర్టిఫిషియల్ లైట్ సోర్స్ను ఉపయోగించి ఉండాలి. ఈరోజు మనకు తెలియని ఏదైనా లైటింగ్ టెక్నాలజీని వారు ఉపయోగించారా? కానీ లోపలికి తీసుకెళ్లే ముందు ఈ పదార్థాన్ని ఒకసారి చూడండి. ఇది గట్టిగా ఉన్న గ్రానైట్ రాయి. ఇది అంతా ముళ్ళులా రఫ్గా ఉంది కాబట్టి నేను నా చేతిని దీనిపై రుద్దితే నా చర్మం చీలిపోతుంది. ఇది అంతా ముళ్ళులా రఫ్గా ఉంది కాబట్టి నేను నా చేతిని దీనిపై రుద్దితే నా చర్మం చీలిపోతుంది. ఇప్పుడే నా చర్మంపై కాలుతున్నట్లు అనిపిస్తుంది. ఈ రాయి కాంతిని ప్రతిబింబిస్తుందని మీరు అసలు ఊహించరు. ఒకసారి ఆలోచించండి. ఈ రఫ్ అయిన గ్రానైట్ ఈ కాగితం ముక్కను ప్రతిబింబించగలదా? నేను ఈ రఫ్ అయిన గ్రానైట్ను
ఎలాంటి యంత్రాలు ఉపయోగించకుండా హై డెఫినిషన్ మిర్రర్గా మార్చగలనని చెబితే మీరు నాపై నవ్వుతారు. ఇది కాకుండా ఈ ఉపరితలం ఈ కాగితం ముక్కను ప్రతిబింబించగలదని నేను చెబితే మీరు నేను పిచ్చివాడినని అనుకుంటారు. కానీ ఇది చూడండి. నాతో కలిసి ఈ గదిలోకి ఒకసారి రండి. ఇది నమ్మశక్యం కాదు. ఇదే కాగితం. ఇదే గ్రానైట్ మీద ఉంది. అయినా కూడా మీరు ప్రతిబింబాన్ని చూడగలుగుతున్నారు. ఆ ముళ్ళు లాంటి రాయిని ఇలా మృదువుగా లిక్విడ్లా స్మూత్ ఫినిష్గా ఎలా మార్చగలిగారు? నిజంగా చెప్పండి, వారు ఇది పిక్ యాక్స్ మరియు చేతితో పాలిషింగ్ చేసి సాధించారా? లేదా 2000 సంవత్సరాల కంటే ముందే ఏదైనా అడ్వాన్స్డ్ అయిన టెక్నాలజీని ఉపయోగించారా? మళ్ళీ చూడండి. ఈ గుహ నా ప్రతిబింబాన్ని ఎడమవైపు, కుడివైపు, పైభాగంలో కూడా చూపిస్తుంది. ఆ విచిత్రంగా వంకరగా కనిపిస్తున్న ప్రతిబింబాన్ని చూడండి. ఎందుకంటే ఈ పైకప్పు కాన్కేవ్ మిర్రర్లా పనిచేస్తుంది. ఇది మొదటి గుహ కాదు. నా వెనుక ఉన్న రాయిని గమనించండి. ఇది ఈ చీలికలో ఉన్న రెండవ గది. మీరు నన్ను డోర్వే దగ్గర ఉన్న బెస్ట్ స్పాట్ని మాత్రమే చూపిస్తున్నానని అనుకోవచ్చు. కానీ చూడండి, నేను ఈ గుహలో ఏ మూలకి వెళ్ళినా ప్రతిబింబం పూర్తిగా స్పష్టంగా ఉంటుంది. ఇది నా ఫ్లాష్ లైట్ వల్ల కాదు. ఫ్లాష్ లైట్ ఆఫ్ చేసిన చీకట్లో కూడా ఈ గోడలు నా ప్రతిబింబాన్ని పట్టుకుంటున్నాయి. సూర్యకాంతి ఎప్పుడు రాని ప్రదేశంలో ఇలాంటి ప్రతిబింబం ఎలా సాధ్యం? ఈ గది కాంతి మరియు నీడ వంటి నియమాలన్నిటికీ వ్యతిరేకంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఈ గోడలు కాంతిని ఇంత ఖచ్చితంగా నియంత్రించగలిగితే శబ్దంతో ఏం చేస్తాయో? ఈ గదులను ఇంత కష్టపడి పాలిష్ చేయడానికి కారణం ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ ఒక రహస్యమైన ఉద్దేశం ఉంది. దాన్ని మెయిన్ స్ట్రీమ్ సైన్స్ పట్టించుకోవడం లేదు. ఈ రెండు గుహలలో ఏన్షియంట్ సౌండ్ టెక్నిక్స్ని ఉపయోగించి నేను కొన్ని అకౌస్టిక్ ఎక్స్పెరిమెంట్స్ చేశాను. వాటి ఫలితాలు అంత విచిత్రంగా, అంత అద్భుతంగా ఉన్నాయి కాబట్టి వాటిని ఇక్కడ పబ్లిక్గా పెట్టలేను. పూర్తి అన్కట్ ఫుటేజ్ను నేను ఇప్పుడే మా మెంబర్స్ ఓన్లీ కమ్యూనిటీలో అప్లోడ్ చేశాను. ఈ గోడల మధ్యలో శబ్దం నిజంగా ఒక జీవం పొందినట్లుగా మారిపోతుంది. దాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఈ కేవ్స్ కేవలం నిర్మాణాలు మాత్రమే కాదు, ఇవి యంత్రాల్లా పనిచేస్తాయని నిరూపించే ఎక్స్పెరిమెంట్స్ను చూడాలనుకుంటే ఇప్పుడే జాయిన్ బటన్పై క్లిక్ చేయండి. కానీ ఇక్కడే విషయం చాలా విచిత్రంగా మారుతుంది. ఈ గుహలో శబ్దం మొదటి గుహలో ఉన్నట్టుగా కాకుండా పూర్తిగా భిన్నంగా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే ఈ రెండు నిర్మాణాలు వేరుగా ఉన్నాయి. వాటిని రెండు విరుద్ధమైన ప్రభావాలు ఇవ్వడానికి ప్రత్యేకంగా నిర్మించారు. నిజానికి ఈ ప్రత్యేకమైన గోడను ఒకసారి చూడండి. ఇక్కడ మీకు ఏదైనా విచిత్రంగా కనిపిస్తుందా? ఆ రహస్యాన్ని నేను ఇంకొంచెం సేపట్లో చెప్పబోతున్నాను. బట్ ముందు ఈ గదిని ఒకసారి చూడండి. ఇది మీకు ప్రాచీనంగా కనిపిస్తుందా? లేదా నేను నిన్నే ఇండస్ట్రియల్ మిషన్స్తో నిర్మించిన ఒక హైటెక్ నిర్మాణాన్ని చూపిస్తున్నానా? ప్రధాన పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం ఈ గుహ కూడా క్రీస్తు పూర్వం 230లో చెక్కబడింది. అంటే ఆధునిక ప్రపంచం ప్రారంభానికంటే శతాబ్దాల ముందే. ఈ గుహలకు స్థానికంగా ఉన్న పేరేమిటి? నాగార్జుని కేవ్స్. మళ్ళీ చూడండి, ఇక్కడ కూడా నాగాకి సంబంధించిన అనుబంధం కనిపిస్తుంది. ప్రాచీన సర్పదేవతలైన నాగాస్ ఈ అడ్వాన్స్డ్ అకౌస్టిక్ ఛాంబర్స్ను నిర్మించారా? ఇప్పుడు ఈ రెండు గుహలు ఒకేలా ఉన్నాయా లేక వేరువేరుగా ఉన్నాయా? ఈ డోర్వే ఎలా కనిపిస్తుందో చూడండి. కానీ మనం మళ్ళీ ముందు గుహకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఉన్న ఈ ఎంట్రన్స్ చూడండి. ఇది నిజంగా అద్భుతంగా ఉంది. నేను మీకు వందలాది ప్రాచీన భారతీయ నిర్మాణాలను చూపించాను. కానీ ఇలాంటిది మీరు ఎప్పుడైనా చూసారా? రాయి మీద ఒక వంకరగా ఉన్న 3D ట్రెపిజాయిడ్ చెక్కబడింది. మరియు ఆ పెద్ద ట్రెపిజాయిడ్ లోపల ఒక చిన్న సూటిగా ఉన్న ట్రెపిజాయిడ్ డోర్వే చెక్కబడింది. చాలా హైటెక్గా ఉంది.
ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా నుండి వచ్చినట్లుగా కనిపిస్తుంది. కానీ అసలు రహస్యం గుహ లోపల దాగి ఉంది. ఈ గీతలను చూడండి. పై భాగంలో ఒక పర్ఫెక్ట్ జియోమెట్రిక్ ఆర్క్ కనిపిస్తుంది. ఒక గీత y యాక్సిస్ పై వర్టికల్ గా వెళ్తుంది. ఇంకో గీత x యాక్సిస్ పై హారిజాంటల్ గా వెళ్తుంది. ఈ రెండు గీతలు మరియు ఆ ఆర్క్ ఒకే పాయింట్లో కలుస్తాయి. ఈ స్థాయి ఇంజనీరింగ్ అనే ప్రెసిషన్ ఇన్స్ట్రుమెంట్స్తో మాత్రమే సాధ్యమవుతుంది. ఈ హారిజాంటల్ లైన్ను ఒకసారి ఫాలో అవుదాం. ఇది చాలా సన్నగా హెయిర్ థిన్గా ఉంది. ఇది ఎలా చెక్కబడిందో చూడండి. ఇంత షార్ప్గా, ఇంత ప్రిసైజ్గా, ఇది ఆల్మోస్ట్ మైక్రోస్కోపిక్ లా అనిపిస్తుంది. ఇది నిజంగా ప్రిమిటివ్ టూల్స్తో సాధ్యమైందని మీరు అనుకుంటున్నారా? ఈరోజు మీరు ఇలాంటి మిర్రర్ ఫినిష్ మరియు ఈ స్థాయి గణిత ఖచ్చితత్వంతో ఉన్న ఒక మోడర్న్ లగ్జరీ కిచెన్ కౌంటర్ టాప్ చూసినా అది హ్యామర్ మరియు చీసెల్తో తయారైందని మీరు నమ్ముతారా? అస్సలు కాదు. అయినా కూడా ప్రధాన నిపుణులు ఇది 2200 సంవత్సరాల క్రితం ఇలానే చేయబడిందని అంటున్నారు. అది నిజమా? లేదా మన చరిత్ర నుండి తొలగించబడిన అడ్వాన్స్డ్ మిషనింగ్ టెక్నాలజీకి ఇది ఒక ఆధారమా? కానీ విషయం ఇంకా విచిత్రంగా మారుతుంది. ఎందుకంటే మరో గుహ ఈ ఇంజనీరింగ్ను మరియు ఆర్కిటెక్చర్ను కూడా మించిపోతుంది. రెండవ గుహలో వారు చాలా విచిత్రమైన పని చేశారని నేను చెప్పాను కదా. ఈ రెండవ గదిలో నిజమైన ఆర్కిటెక్చరల్ అనామలీ కనిపిస్తుంది. ఇక్కడ హారిజాంటల్ లైన్ కూడా లేదు. సీలింగ్కి బర్త్ లైన్ అనే రేఖ కూడా లేదు. అంటే ఈ గుహలో వారు ఇంకా ముందుకు వెళ్ళి ఒక హాఫ్ స్పియర్ లేదా హెమిస్పియర్ను తయారు చేసి దాన్ని గోడతో కలిపేశారు. అది కూడా హారిజాంటల్ లైన్ లేకుండా. ముందున్న గుహలో కూడా సూటిగా ఉండి పైకప్పు మాత్రమే వంకరగా ఉండేది. కానీ ఇక్కడ గోడలే వంకరగా ఉన్నాయి. అవే హెమిస్పియర్లో భాగంగా ఉన్నాయి. ప్రవేశద్వారం దగ్గర మాత్రమే y యాక్సిస్ గీతలు మరియు సూటిగా ఉన్న రేఖలు కనిపిస్తాయి. కానీ గుహ చివరికి చూస్తే పైనుంచి కింద వరకు అన్నీ వంకరగానే ఉన్నాయి. మీకు ఏదైనా వర్టికల్ లైన్ కనిపిస్తుందా? చూడండి, ఈవెన్ y యాక్సిస్ కూడా కనిపించడం లేదు. నేను ఏదో భూమికి చెందని పదార్థంతో చేసిన గోళంలో నిలబడి ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది 3D జియోమెట్రీలో ఒక అద్భుతమైన కృతి. ఇవాళ మన దగ్గర, ఈ రోజుల్లో మన దగ్గర ఉన్న అత్యుత్తమ CNC మిషన్స్కి కూడా ఇది ఒక సవాల్ అవుతుంది. ఇంత గట్టిగా ఉన్న గ్రానైట్లో ఇంత పర్ఫెక్ట్గా యూనిఫామ్ డామ్ను ఏన్షియంట్ బిల్డర్స్ ఎలా లెక్కగట్టి చెక్కగలిగారు? నేను వీటిని ఎప్పుడూ కేవ్ టెంపుల్స్ అని పిలవలేదని మీరు గమనించారా? ఈ రెండు గదులను జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఎలాంటి మతపరమైన శిల్పాలు లేవు, విగ్రహాలు లేవు, చిత్రాలు కూడా లేవు. మరి వీటి యొక్క అసలు ఉద్దేశం ఏమిటి? ఇంకా ఇంత తక్కువ ఎత్తులో సీలింగ్ ఎందుకు నిర్మించారు? కేవలం 7 అడుగుల ఎత్తులోనే ఉంది. నేను సులభంగా పైకి చేతిని చాపి పైకప్పును తాకగలను. కానీ పైకప్పును చూడండి, ఇది చాలా రిఫ్లెక్టివ్గా ఉంది. పూర్తిగా గ్లాస్ లాంటి ఫినిష్తో పాలిష్ చేశారు. ప్రధాన నిపుణులు చెప్తున్నది ఏంటంటే ఈ పాలిషింగ్ చేతితో చేశారని. ఏన్షియంట్ బిల్డర్స్ కేవలం ఇసుక మరియు ఎమరీతో గ్రానైట్ని రుద్దుతూ మెరిపించారని. కానీ ఫిజిక్స్ గురించి ఒకసారి ఆలోచించండి. మీరు ఒక పైకప్పును పాలిష్ చేస్తుంటే గ్రావిటీ మీకు శత్రువు అవుతుంది. ప్రతి ఇసుక రేణువు, ప్రతి అబ్రెసివ్ పౌడర్, ప్రతి గట్టిగా ఉన్న గ్రానైట్ ముక్క నేరుగా పనిచేస్తున్న వారి కళ్ళలోకి, ముక్కులోకి పడుతుంది. పురాతన కాలంలో ఉన్నవారు నిజంగానే సంవత్సరాల పాటు వెనుకకు పడి ఈ విషపూరితమైన రాయి ధూళితో బాధపడుతూ పనిచేశారా? వారు నిజంగా ప్రిమిటివ్ అబ్రెసివ్స్తో గ్రావిటీకి వ్యతిరేకంగా పనిచేశారా? లేదా ఈ పైకప్పులో ఉన్న మిర్రర్ లాంటి ఫినిష్ని వారు మనకు ఇంకా అర్థం కాని టెక్నాలజీని ఉపయోగించారని చూపిస్తుందా? కానీ నాకు ఎక్కువగా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది ట్రెపోజాయిడల్ కట్స్ కానీ పాలిషింగ్ కానీ కాదు. పైభాగంలో ఉన్న ఈ పర్ఫెక్ట్ అయిన ఆర్క్. సూటి గీతలను చెక్కడం ఒక విషయం,
కానీ గ్రానైట్లో ఒక రేడియస్తో పర్ఫెక్ట్ ఆర్క్ను తయారు చేయడం చాలా కష్టం. కానీ అలాంటి ఆర్క్ని పూర్తిగా 3Dలో తయారు చేయడం మరొక స్థాయి. ఈ వైపు పైభాగం, మరోవైపు చూసినా ఇది అద్భుతంగా ఖచ్చితంగా ఉంది. నిజంగా చెప్పండి, ఇది చేతిలో తయారు చేసిందని మీరు అనుకుంటున్నారా? యంత్రాలు ఉపయోగించినా కూడా ఇక్కడ ఎలాంటి గణిత జ్ఞానం మరియు రాయి చెక్కే పద్ధతులు కలిపి ఉపయోగించారా? ఇప్పుడు నేను ఈ ఆర్క్ను ఎందుకు అంత అద్భుతంగా అనుకుంటున్నానో చెప్పనా? ఈ గదులు నిజంగా 2200 సంవత్సరాల క్రితం ప్రిమిటివ్ హ్యామర్ మరియు చీసెల్తో చేతితో చెక్కబడి ఉంటే ఇందులో తప్పుకు అసలు అవకాశం లేదు. ఒక కార్వర్ నెలల తరబడి పనిచేసి అలసిపోయి ఒకసారి కాస్త ఎక్కువ బలంగా హ్యామర్ కొడితే ఏమవుతుందో ఊహించండి. ఈ చిసెల్ బ్లూ ప్రింట్ కంటే 1 ఇంచు ఎక్కువ లోతుగా వెళ్ళిపోతే అతను ఏం చేస్తాడు? అతను ఒక తప్పు మాత్రమే చేయలేదు, మొత్తం ప్రాజెక్ట్ను ముగించాడు. వారు ఆ గుహను పూర్తిగా వదిలేయాల్సి వస్తుంది. ఎందుకంటే సాలిడ్ గ్రానైట్లో అండో అనే అవకాశమే లేదు. అతను పొరపాటున 1 ఇంచు ఎక్కువగా చెక్కితే ఈ ఆర్క్ యొక్క రేడియస్ మొత్తం గుహ అంతా 1 ఇంచు పెరిగినట్లే. దీనికి ఎంత ప్రభావం ఉంటుందో మనకు సులభంగా అర్థం కాదు. ఈ ఆర్క్ యొక్క రేడియస్ 7 అడుగులు అయితే అందులో 1 ఇంచు పెరిగితే అతను అదనంగా 265 స్క్వేర్ ఇంచెస్, దాదాపు 2 స్క్వేర్ ఫీట్ ప్రాంతాన్ని చెక్కాల్సి వస్తుంది. కానీ నేను ఇప్పటి వరకు లెక్కించినది ఈ ఉపరితలం మీద ఉన్న 2 మితుల ప్రాంతం మాత్రమే. కానీ ఇది సుమారు 15 అడుగుల పొడవున్న 3 మితుల గది. కాబట్టి మనం ఏరియాని కాదు, 1 ఇంచ్ రేడియస్ పెరిగితే ఈ ఆర్చ్ 15 అడుగుల పాటు విస్తరించినప్పుడు ఎంత అదనపు వాల్యూమ్ వస్తుందో లెక్కించాలి. మొత్తం 47,000 క్యూబిక్ ఇంచెస్ గ్రానైట్ను తొలగించాల్సి వస్తుంది. ఇది ఎలా ఉంటుందో ఊహించలేకపోతే ఒక గ్యాలన్ పాలుందని అనుకోండి. ఇప్పుడు ఒక దుకాణంలో 206 గ్యాలన్ల పాలు వరుసగా పెట్టినట్లుగా ఊహించండి. మీరు 1 ఇంచ్ ఎక్కువగా చెక్కితే అంతంత గ్రానైట్ను తీయాల్సి వస్తుంది. ఇది బరువులో చూస్తే 2 టన్నుల కంటే ఎక్కువ సాలిడ్ గ్రానైట్ అవుతుంది. కాబట్టి ఈ గదులను చీసెల్స్ మరియు హ్యామర్స్తో చేతితో తయారు చేసి ఉంటే ఆ పురాతన కార్పర్ ఈ గది రేడియస్లో కేవలం 1 ఇంచు తప్పు చేసిన సైమెట్రీని సరిచేయడానికి అదనంగా 4,500 పౌండ్ల సాలిడ్ అయిన గ్రానైట్ను చేతితో తీసేయాల్సి వస్తుంది. అందుకే ఇలాంటి మోనోలిథిక్ స్ట్రక్చర్స్ను నిర్మించేటప్పుడు తప్పుకు అసలు అవకాశం ఉండదు. సాధారణంగా ఒక ఇల్లు కట్టేటప్పుడు మీరు పొరపాటున కొన్ని ఇటుకలు ఎక్కువగా పెట్టినా వాటిని తీసేసి ఆ గోడను మళ్ళీ కట్టవచ్చు. లేకపోతే పొరపాటున ఒక రంధ్రం వేసినా దానిని సిమెంట్తో పూడ్చేయవచ్చు. కానీ ఈ గుహలకు ఏమీ జోడించలేదు. ఈ 2 గదులు కొత్త పదార్థాలు వేసి నిర్మించలేదు. ఇప్పటికే ఉన్న గ్రానైట్ రాయిని తీసేసి తయారు చేశారు. కాబట్టి ఇది చేస్తూ ఒక చిన్న తప్పు చేసినా మొత్తం నిర్మాణాన్ని వదిలేయాల్సి వస్తుంది. అందువల్ల ఈ స్థాయిలో డిజిటల్ ప్రెసిషన్ను పురాతన నిర్మాణకారులు ఎలా సాధించగలిగారు? 3D ప్రణాళికను అంత సరిగ్గా అమలు చేశారు. అది కంప్యూటర్తో రెండర్ చేసినట్లు కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనుషుల చేతి తప్పుల ఏమైనా సాక్ష్యాలు లేవు కదా. కానీ డోర్వే బయట దీన్ని చూపించాలి. ఈ ముద్దైన శిల్పాలను గమనించండి. ఈ ఆధునిక ఛాంబర్స్ను నిర్మించిన అదే మాస్టర్స్ వీటిని కూడా శిల్పించారు అని ఆర్కియాలజిస్టులు చెప్తున్నారు. కానీ డోర్వే బయట వీటిని చూపించాలి. ఈ ముద్దైన శిల్పాలను గమనించండి. ఈ ఆధునిక ఛాంబర్స్ను నిర్మించిన అదే మాస్టర్స్ వీటిని కూడా శిల్పించారు అని ఆర్కియాలజిస్టులు చెప్తున్నారు. మరి వెంటనే గమనించండి, ఈ రాత స్థానం గోడ మధ్యలో లేదు. మరియు ఈ రాతలు పోతున్న కోణాన్ని గమనించండి. అవి 180 డిగ్రీల వద్ద సరిగ్గా వెళ్ళడం కూడా లేదు. అంత గ్రానైట్ను ఖచ్చితంగా కత్తిరించిన పురాతన నిర్మాణకారులు అదే గోడపై సరిగ్గా రేఖాకారంలో రాయడం తెలియకపోవచ్చా? నిజాయితీగా అడిగి చూడండి. ఈ గుహను నిర్మించిన నిర్మాణకారులు
నిజంగా ఈ శిల్పరాత రాసారా అనేది మీరు నమ్ముతారా? ఇక్కడ రాత ఎలాంటి రీతిలో అకస్మాత్తుగా ముగుస్తుందో గమనించండి. ప్రధాన ఆర్కియాలజికల్ నిపుణుల ప్రకారం ఈ రాత మాత్రమే ఈ నిర్మాణం 2200 సంవత్సరాల క్రితమే నిర్మించబడిందని సూచించే సాక్ష్యం. కానీ సాధారణ వ్యక్తికి కూడా స్పష్టంగా ఉంది ఈ రాతలు తర్వాతి తరం, ఈ అధునాతన సాంకేతికత పరిజ్ఞానం లేని వారు జోడించారని. ఆలోచించండి, ఈ కింద ఈ రాత ఏమిటి? ఇది అసలు అన్నీ మీరు అనుకోవట్లేదు కదా, ఇది అసలు అని మీరు అనుకోవట్లేదు కదా. ఆ కింద ఉండే రాత ఏమిటి? మళ్ళీ స్పష్టంగా అసలు రాదు. వాస్తవానికి తరువాతి తరాలు అసలు నిర్మాణానికి కొంత నష్టాన్ని కలిగించారని మీరు గమనించవచ్చు. ఇక్కడి అంచులను చూడండి. డోర్వే బయట మరియు ప్రవేశ ద్వారంలో ఉన్న ఈ అన్ని లోపాలు అన్నీ తరువాతి తరాలు చేసిన నష్టాలు మాత్రమే. డోర్వేలో కూడా చాలా చోట్ల తమ పేర్లను రాసుకుంటూ ఉన్న వాళ్ళను మీరు చూడవచ్చు. ఇది కాలాతీతమైన మానవ లోపం. మీరు నిర్మించలేకపోతే మీరు దానికి హక్కుకారు. ఈ దృశ్యం మనం ఈరోజు ప్రతి ఆఫీస్లో, ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూస్తున్నాం. ఎవరో ప్రతిభావంతమైన పని చేస్తున్నారు, మరొకరు వెంటనే తమ పేరు పెట్టడానికి పరుగెడతారు. మనం మానవ చరిత్రలో అత్యంత పాతగా చోరీ చేయబడిన క్రెడిట్ రేసును చూస్తున్నామా అని ఇది సాధ్యమేనా? ఎవరో ప్రతిభావంతమైన పని చేస్తున్నారు, మరొకరు వెంటనే తమ పేరును పెట్టడానికి పరిగెడుతున్నారు. మనం మానవ చరిత్రలో అత్యంత పాతగా చోరీ చేయబడిన క్రెడిట్ కేసును చూస్తున్నామా? అది సాధ్యమేనా? కానీ ఈ అస్తవ్యస్తమైన గీతలు కేవలం ఆ తర్వాత ఇక్కడ నివసించిన వారి పని అని మనం అంగీకరిస్తే అప్పుడు మనం ఎక్కడ ఆగాలో తెలుస్తుందా? మిగిలిన ప్రతి గీత అర్థం లేని గ్రాఫిట్ అని, కానీ పైన ఉన్న ఈ 2 శాసనాలను మాత్రమే మనం ఎందుకు పవిత్ర చరిత్రగా పరిగణిస్తున్నాం? ఈ గుహ యొక్క కాలాన్ని నిర్ణయించడానికి ఉపయోగించిన ఆధారాలే అసలు ఈ నిర్మాణం ఎలా జరిగిందో తెలియని వ్యక్తులు వదిలి వెళ్ళిన పురాతన గ్రాఫిట్ ముక్కలు అయ్యే అవకాశం ఉందా? ఆ ఆధారం ఇక్కడి వివరాల్లోనే ఉంది. ఈ శాస్త్రంలోని ప్రతి అక్షరం చుట్టూ రాయి ఎలా పగిలిపోయిందో నిశితంగా గమనించండి. ఇది ఒక ప్రాచీనమైన లోహపు పంచు వల్ల ఏర్పడిన ఫలితం. అత్యున్నత సాంకేతికతతో నిర్మించిన ఈ గదిలో ఇలాంటి తక్కువ స్థాయి పరికరానికి అసలు చోటే లేదు. ఈ అసాధ్యమైన గదులను నిర్మించిన అదే నిపుణులు ఈ ప్రాచీనమైన గుర్తులను కూడా చేశారని చెప్పడం ఒక హాస్యాస్పదమైన విషయం. ఇది స్పష్టంగా తక్కువ స్థాయి పనితనమే. అసలు నిర్మాతలు వెళ్ళిపోయిన చాలా కాలం తర్వాత ఈ గుహలను కనుగొన్న ఒక సమూహం చేసిన పని ఇది. మరి నాగార్జున గుహల అసలైన నిర్మాతలు ఎవరు? అయితే మనం మరింత ముందుకు వెళ్ళే ముందు మీకు పక్కనే ఇంకొక గుహ కనిపిస్తుందా? ఈ రాతి గుట్టలలో 7 తలల నాగశేషుడులాగా 7 గదులు దాగి ఉన్నాయని కొంతమంది అంటారు. జాగ్రత్తగా గమనించండి. మీకు 3వ గుహ కనిపిస్తుందా? నేను దానిని నా తర్వాతి వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను కనుగొన్న విషయాన్ని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. నేను ప్రవీణ్ మోహన్. చూసినందుకు చాలా థ్యాంక్స్. త్వరలో మళ్ళీ కలుద్దాం. బాయ్.